అమ్మ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే పాండమిక్‌లో స్టార్ట్ చేశారని అయితే మాకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏ కాన్సెప్ట్‌తో స్టార్ట్ చేశారు? ఇది వచ్చేసమ్మా మన యొక్క కరోనా టైం అప్పుడు ఈ యొక్క ఏరియా వాళ్ళకి మనం తోటకూర, గోంగూర, పాలకూర, టమాటా, మిర్చి కనీసం మన వంతు ఆశ్రమం నుండి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన వచ్చిందమ్మా. దానికి మేము బకెట్స్, ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే టబ్స్ కానివ్వండి కొన్ని తెచ్చుకున్నాము. కూలర్స్ అవన్నిటిని కూడా యూట్యూబ్లో చూసి మేము తయారు చేసి ఏరియాలో ఇంచుమించు 40-50 మందికి మేము ఆకుకూరలు అనేది సరఫరా చేయడం జరిగిందమ్మా. అయితే ఒక 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఏమనిపించిందంటే ఇదేదో చాలా బాగుంది, ఇంకా మన కూరగాయలు మనం పండించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి దాదాపు 56 రకాల కూరగాయలు ఈ తోటలో పెట్టడం జరిగిందమ్మా. అలాగే ఇక్కడ అంటే చూసాము, ఇక్కడ వస్తుంటే ఎంట్రన్స్లో ఒక బోర్డు కనిపించింది. సో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి అసలు? అంటే ఇంత పెద్దగా మీరు ఆర్గనైజ్ చేసుకోవడానికి అసలు ఆ థాట్ ఏంటి? ఎలా ముందుకెళ్తున్నారు? అయితే ఆకుకూరలు పెట్టి అందరికి ఇచ్చినప్పుడు చాలా ఆనందాన్ని ఇచ్చింది తల్లి. ఎందుకంటే మనం తినడంతో పాటు ఎదుటి వ్యక్తికి కూడా తినిపించడంలో ఉన్నటువంటి ఆనందం అంటే ఏంటో అది మేము మనస్ఫూర్తిగా అనుభవం చేశాము. కాబట్టి భగవంతుడు ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చాడు. మరి భగవంతునికి మనం రోజొక వెరైటీగా మనం ఎలా భుజిస్తామో, రోజొక్క రకంగా మనం వస్త్రాన్ని ఎలా అలంకరణ చేసుకొని ఈ జీవితాన్ని జీవిస్తున్నామో, మరి భగవంతునికి కూడా పుష్పాలని సమర్పించాలి అని ఒక థాట్ వచ్చేసమ్మా. 250 రకాల పూల మొక్కల్ని చాలా ఇష్టంగా పెంచడం జరుగుతుందమ్మా. అలాగే ఇక్కడ ఫ్రూట్సే కాదు, వెజిటేబుల్సే కాదు, కొన్ని రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని కూడా అక్కడ మెన్షన్ చేశారు మీరు ఎంట్రన్స్ బోర్డులోనే. సో అంటే ఔషధ మొక్కలు అన్ని రకాల రేర్వి పెంచుతున్నారు అని అంటే మీకు ఎంతో కొంత వాటి మీద ఒక ఐడియా ఉండుంటుంది. సో అంత అరుదైన ఔషధ మొక్కలు ఏమున్నాయి అంటే వాటి గురించి మీకు ఏం ఐడియా ఉంది? ఇక్కడ ఔషధ మొక్కలు అంటే అమ్మా నిత్య జీవితంలో మనకి రోజు అవసరం వచ్చేది. అంటే పరిగెత్తి మనం హాస్పిటల్ దాకా వెళ్ళకుండా అప్పటికప్పుడు పిల్లలకి ఆకలి కావట్లేదు, అన్నం తినట్లేదు అంటారు. దానికోసం అని చెప్పేసి మేము ఇక్కడ చెనెంగాకు చెట్టుని పెంచడం జరుగుతుందమ్మా. ఇదైతే పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు మనందరికీ కూడా మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు పచ్చడి రూపంలో, పొడి రూపంలో కొట్టి తినిపిస్తూనే ఉంటారు. అదేవిధంగా పుదీనా అరుగుదలకి, తర్వాత పులిసెంతాకు, నల్లేరు, ఎముకల్లో బలం లేదు అని అంటారమ్మా. ఆ బలానికి మనకి ఇక్కడ నల్లేరు మొక్కని కూడా పెంచడం జరుగుతుంది. ఎవరికైనా ఎముకల్లో బలం లేదంటే ఇక్కడ మన ఆశ్రమం నుండి వాళ్ళకి పచ్చడి కూడా చేసి మేము పంపిస్తామండి. ఎందుకంటే అందరికీ దాన్ని చేసుకునేటటువంటి అవగాహన ఉండదు కాబట్టి. తర్వాత ఇక్కడ స్టివ్యాని కూడా పెంచడం జరుగుతుంది. తర్వాత చిన్న చిన్నగా అంటే ఈ కలబంద, తర్వాత చిన్న చిన్నగా అవన్నీ అందరికీ తెలుసు. కానీ అరుదైనటువంటి మొక్కల్లో ఏంటంటే మింట్ తులసి, పగడాల తులసి, తర్వాత కర్పూరం తులసి, 7 రకాల తులసిలతోటి అంటే వాటిని ఆస్వాదించినప్పుడే మన లోపట ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది కూడా వెళ్తుంది. అంటే వీటి గురించి ఎంతో కొంచెం మనకి అవగాహన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ 26 రకాల మొక్కలతోటి వాళ్ళకి పిండి కూర, కిడ్నీస్ కోసం పిండి కూర కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుందమ్మా. అలాగే ఔషధ మొక్కలే కాకుండా ఈ కూరగాయలు కావచ్చు, చాలా అరుదైనవి ఉన్నాయి ఇక్కడ. కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, కూరగాయలు, ఇంకా అన్ని టైప్ ఆఫ్ చాలా అరుదైనవి కూడా అంటే ఇక్కడ మనకు కనిపించనివి కూడా ఇక్కడ పెంచుతున్నాము అని అక్కడ మెన్షన్ చేశారు మీరు. అలాంటివి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అరుదైనవి అంటే మా జీవితంలో అందరికీ అన్ని మొక్కల గురించి తెలుసు. ఇప్పుడు ఇది తినకూడదు, అది తినకూడదు అంటారు. కానీ ఇక్కడ మీరు వచ్చి చూసేసరికంటే ఇక్కడ అరుదైనటువంటి మొక్కలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా బచ్చలాకు అంటే అందరికీ తెలిసేది తీగ బచ్చల ఒకటే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎర్ర బచ్చలు ఉంది, పాకే బచ్చలు ఉంది, అండ్ చిన్న బచ్చలి ఉంది అనమాట. తోటకూరలో కూడా అందరికీ మన తెలంగాణలో తెలిసేది ఏంటంటే తోటకూర అంటే కొయ్యూర అంటారు. కొయ్యూర అంటే అది ఒక పొడుగు ఉంటుంది అంటారు. కానీ ఇక్కడ తోటకూరలో కూడా 6 రకాల తోటకూరలు ఉన్నాయమ్మా. అంటే ఇవన్నిటి గురించి కనుక మనం తెలుసుకుంటే పిల్లలకి కూడా ఎప్పుడైనా ఎర్రబచ్చలి, తోటకూర, బచ్చలి కూర, పులిసెంతాకు, గోంగూరలో 2 రకాలు ఉన్నాయండి. మరి ఇవన్నీ మనము తినిపిస్తుంటే వాళ్ళకి ఆరోగ్యమే కాకుండా ఒక సంతృప్తిని, ఒక బలాన్ని కూడా మనం
తల్లులం ఇచ్చిన వాళ్ళం అవుతాము అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి. నార్మల్గా సీడ్స్ అంటే ఎవరి దగ్గరైనా దొరుకుతాయి తెలిసిందే, కానీ ఇలాంటి అరుదైనవి పెంచుతున్నప్పుడు మీరు ఎక్కడి నుంచి సీడ్స్ తీసుకుంటున్నారు వీటి కోసం? అయితే ఈ సీడ్స్ విషయానికి వచ్చేస్తే మేము ఇక్కడ చుట్టుముట్టు ప్రాంతంలో అంటే పల్లెటూర్లలో సేవకి వెళ్తూ ఉంటాం అనమాట. మెడిటేషన్ క్యాంప్స్ అరేంజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా నాటు రకం సీడ్సేనండి. ఏదైతే మన గోంగూర కానివ్వండి, తోటకూర కానివ్వండి, బచ్చలికి కానివ్వండి, కాకరకాయ, తెల్ల కాకరకాయ, పచ్చ కాకరకాయ, తర్వాత పొట్లకాయ, చిన్న పొట్లకాయ, పెద్ద పొట్లకాయ, చిక్కుడుకాయ, మునక్కాయ, వీటన్నిటికీ కూడా మనం పల్లెటూర్లకెంచే నాటు రకమే మేము సేకరణ చేయడం జరిగింది. పూల మొక్కలలో కూడా అన్నీ కూడా కొన్ని ఏమొచ్చేసి మనం బయటకించి గార్డెన్కించి తీసుకురావడం జరిగింది. ఎక్కడ ఒక ఈ మొక్కలు పెంచేటటువంటి వాళ్ళకి ఒక సంతోషం ఏమిటంటే ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఏమున్నాయని చూడమమ్మా మేము. వీళ్ళ బిల్డింగ్ బాగుందా, వీళ్ళు ఏం వేసుకున్నారని చూడం, ఎక్కడ మొక్కలు ఉన్నాయా అని కళ్ళన్నీ వాటి వైపుకే వెళ్తూ ఉంటాయన్నమాట. ఎక్కడైనా మంచి మొక్క ఉందనుకోండి, ఆ చిన్న కొమ్మని తీసుకొచ్చి ఇక్కడ పెంచడం జరుగుతుందండి.